నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ ఫార్మసీ లా కంప్యూటర్ సైన్స్ అలాగే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇలా వివిధ రకాల ప్రొఫెషనల్ కోర్సులకు సంబంధించిన ఏదైతే కోటా ఉందో ఆ కోటా విషయంలో మాత్రం కీలకమైన అప్డేట్ అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. జీవో నెంబర్ 15ను విడుదల చేస్తూ కూడా ఆ జీవోలో పాత లోకల్ కోటా విధానాన్ని రద్దు చేస్తూ కూడా పలు మార్గదర్శకాలు అయితే ఇచ్చింది. అంటే ఇప్పటి వరకు వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో భాగంగా 15% అయితే లోకల్ కోటా ఉండేది. ఆ లోకల్ కోటాలో భాగంగా ఇటు ఏపీ అలాగే తెలంగాణ సంబంధించిన విద్యార్థులు కూడా అడ్మిషన్ల కోసం మాత్రం పోటీ పడేవారు. అంటే పునర్విభజన చట్టం ప్రకారం 10 ఏళ్ల పాటు కూడా ఈ యొక్క పోటీ పడే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ఇక 10 ఏళ్ళు పూర్తి కావడంతో ఇక ఆ విధానానికి స్వస్తి పలుకుతూ కూడా విద్యాశాఖ అయితే జీవో నెంబర్ 15ను విడుదల చేసింది. ఈ 15 ద్వారా 85% వరకు అడ్మిషన్లు లోకల్ వాళ్ళకే అవకాశం కల్పిస్తూ మరో 15%లో కూడా స్థానికతకే అవకాశం కల్పిస్తుంది. అంటే లోకల్ సంబంధించిన పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఈ 15%లో కూడా తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు కూడా అడ్మిషన్ల కోసము పోటీ పడే అవకాశం కూడా కల్పించింది. సో పలు మార్గదర్శకాలు అంటే ఇప్పటికే సబ్ కమిటీ కూడా దీనిపై కూడా ఒక కమిటీ వేసింది. దానిపై కూడా పలు కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా తెలంగాణలో రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానప్పటికీ కూడా తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఉంటే మాత్రం వారికి లోకల్ కింద కూడా కల్పించే అవకాశం కల్పించింది. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఇతర ప్రాంతాల్లో నివసించినప్పటికీ కూడా ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నా లేకపోతే 10 ఏళ్ల పాటు విద్యార్థులు చదువుకున్నా కానీ వాళ్ళకు కూడా అవకాశం కల్పించింది. అంటే స్థానికత ఆధారంగా ఇతర ప్రాంతాల్లో నివాసం అంటే ఉద్యోగ పరిస్థితులను బట్టి కూడా ప్రభుత్వ శాఖల వివిధ రాష్ట్రాల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నట్టుగా ఏమైనా ఆధారాలు ఉంటే మాత్రం దానికి సంబంధించిన మీ సేవ సర్టిఫికేట్ కనుక ఉంటే మాత్రం లోకల్గా కేటాయించింది. అంటే దీని ద్వారా మాత్రం వివిధ ప్రాంతాల్లో ఉన్నప్పుడు కూడా స్థానికత దక్కే అవకాశం అయితే ఆయా కుటుంబాలకు కూడా దక్కే అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక దీని ద్వారా మాత్రం 3000 మంది తెలంగాణ వాళ్ళకైతే లాభం జరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటివరకు 12,000 సీట్లలో 3,000 వరకు మాత్రం అదనంగా ప్రయోజనం జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే పునర్విభజన చట్టం ప్రకారం అయితే ఇంతకుముందు ఈ యొక్క 15%లో మాత్రం పోటాపోటీగా సీట్ల కోసం పోరాడే అవకాశం ఉండేది. ఇందులో భాగంగా ఆ యొక్క చట్టం ఇక 10 ఏళ్ల కాలం పరిమితి పూర్తి కావడంతో ఇక పూర్తి స్థాయిలో ఇక జీవో నెంబర్ 15 అయితే రిలీజ్ చేశారు. ఈ 15 ద్వారా స్థానికతకే అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. అంటే కొన్ని కోర్సులు ఉన్నాయి. అంటే ఇంజనీరింగ్కు చాలా ప్రియారిటీ ఉంటుంది, ఫార్మసీకి చాలా ప్రియారిటీ ఉంటుంది, లాకు కూడా ప్రియారిటీ ఉంటుంది. అలాగే వివిధ కోర్సులైన కంప్యూటర్ సంబంధించిన టెక్నాలజీ సంబంధించిన కోర్సులు అయితే ఇలా వివిధ ప్రొఫెషనల్ కోర్సుల్లో విద్యార్థులకు ఇక పోటీ పడే అవకాశం ఎక్కువ మందికి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎక్కువ మంది కూడా అడ్మిషన్లు లభించే అవకాశం ఉంది. వివిధ కారణాల వల్ల ఇతర ప్రాంతాల్లో నివసించినప్పటికీ కూడా వాళ్ళకు కూడా అడ్మిషన్ల కోసం కోటాలో కూడా అవకాశం దొరికే అవకాశం. అంటే పాత కోటాను మొత్తంగా రద్దు చేశారు. ఇక ఆ విభజన చట్టం పూర్తి కావడంతో ఏపీ సంబంధించిన విద్యార్థులకు కోటాలో అవకాశం లేకుండా చేశారు. అంటే అన్రిజర్వ్డ్ కోటాలో మాత్రం అవకాశం లేకుండా స్థానికులకు దీంట్లో కూడా ప్రవేశించే అవకాశం కూడా కల్పించి కూడా నిర్ణయం తీసుకుంది. అలా విద్యాశాఖ కూడా కొంతకాలంగా కూడా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అడ్మిషన్లో కూడా పోటీ నెలకొన్నది. ఈ విభజన చట్టం ఉండడంతో కూడా ప్రభుత్వాలు కూడా వీటిని టచ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఇక 10 ఏళ్ళు పూర్తి కావడంతో ఇక విద్యాశాఖకు సంబంధించిన సెక్రటరీ అయితే మాత్రం ఆ యొక్క జీవో నెంబర్ 15ను విడుదల చేశారు. దీని ద్వారా పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. దాంతోపాటు కూడా ఈ మధ్యకాలంలో సర్టిఫికేట్లకు సంబంధించిన విద్యా సంస్థలు కొన్ని సర్టిఫికేట్లకు సంబంధించిన దాంట్లో కూడా వివాదాస్పదం అవుతుంది. చదువు పూర్తయి సర్టిఫికేట్ కావాలంటే మాత్రం ఫీజులు వివిధ కారణాలతో విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు. దానిపైన మాత్రం కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికే విద్యాశాఖ అయితే స్పష్టం చేసింది. కొన్ని అవసరాల దృష్ట్యా వాళ్ళ అత్యవసర పరిస్థితుల్లో సర్టిఫికేట్ కావాలన్నప్పుడు వేధింపులకు గురి చేయకూడదు, ఇబ్బందులకు గురి చేయకూడదు, తద్వారా వాళ్ళ భవిష్యత్తును ఇబ్బంది పడేలాగా చేయకూడదు. అలా ఎవరైనా కావాలని ఈ సర్టిఫికేట్లు ఆపే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికీ దానికి సంబంధించిన విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు చెప్పారు. అలాగే పలు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. సో మొత్తానిగా మాత్రం ఏదైతే ప్రొఫెషనల్ కోర్సులు ఉన్నాయో ప్రొఫెషనల్ కోర్సులో మాత్రం 80% మాత్రం స్థానికతకే పూర్తి స్థాయిలో ఇస్తూ కూడా మిగతా 15%లో కూడా రాష్ట్రానికి చెందిన వారికి దాంట్లో ప్రవేశాలకు కూడా అవకాశం కల్పించింది. సో మార్గదర్శకాల్లో బాగా వివిధ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా పెట్టారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాష్ట్రానికి చెందిన వారికి అయితే మాత్రం అడ్మిషన్లో అవకాశం కల్పిస్తున్నట్టు కూడా జీవో నెంబర్ 15 ద్వారా మాత్రం తెలుస్తోంది.